కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు. ఈ కాల్పుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ స్పందిస్తుంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఎవరి సైన్యం ఎంత, ఎవరి బలగాలెంత ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం భారత్-పాక్ సైనికుల శక్తి మధ్య చాలానే తేడా ఉంది. కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాల మధ్యలో సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ దళం జెట్లు, యుద్ధ ట్యాంకర్లు భారత్ సరిహద్దుల్లో చేరుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల సైనికుల శక్తి సామర్థ్యాలు, బలగాలు ఎలా ఉన్నాయనే విషయాలు కూడా చాలా హాట్ టాపిక్ గా మారాయి. అదే వివరాలు మనం గమనిస్తే గనుక భారత్ జనాభా దాదాపు 1.4 బిలియన్కు పైగా ఉంటుంది. పాకిస్తాన్ జనాభా దాదాపు 240 మిలియన్గా ఉంది. భారత్ సైనిక శక్తి మానవ వనరుల పరంగా తిరుగులేని శక్తిగా ఉంది. అదేవిధంగా భారత రక్షణ బడ్జెట్ 2023-24 నాటికి 5.49 లాక్స్ కోట్ల రూపాయలు, సుమారు 73.8 బిలియన్. పాకిస్తాన్ బడ్జెట్ కేవలం 4.34 బిలియన్లు. భారత్ ప్రపంచంలో అత్యధిక సైనిక బలం కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. 14.4 లక్షల యాక్టివ్ సైన్యంలో ఉన్నారు. అలాగే రిజర్వ్లో ఉన్న 11.5 లక్షల మంది సైనికులు ఉన్నారు. ఇక పారామిలిటరీలో దాదాపు 25 లక్షలకు పైగా సైనికులు ఉన్నారు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే యాక్టివ్ సైనికులు సుమారు 6.5 లక్షల మంది ఉన్నారు. పారామిలిటరీతో కలిపి మొత్తం సైనిక బలం భారత్ కంటే చాలా తక్కువగా ఉంది. భారత్ సైన్యం ఆధునిక సాంకేతికతో శక్తివంతంగా ఉంది. భారత ఆయుధాలు, యుద్ధ ట్యాంకులలో చాలా అస్త్రాలు ఉన్నాయి. అర్జున్ ట్యాంకులు, T-90 భీమ్, బ్రహ్మోస్ క్షిపణులు, పినాకా రాకెట్ లాంచర్లు, అత్యాధునిక హివిటర్లు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద ఆల్ ఖలీద్ ట్యాంకులతో పాటు చైనా, పాక్ దేశాలు అందిస్తున్న ఆయుధాలపై ఆధారపడి ఉంది. భారత్ వైమానిక దళం 2229కు పైగా విమానాలు ఉన్నాయి. యుద్ధ విమానాలు 600కు దాదాపు పైనే ఉన్నాయి. సహాయక విమానాలు 850 ఉన్నాయి. హెలికాప్టర్లు 900, రఫేల్, సుఖోయ్ Su-30 MKI, మిరాజ్ 2000, తేజ్ వంటి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన యుద్ధ విమానాలు భారత్ దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్ గురించి వస్తే పాకిస్తాన్ వైమానిక దళం చైనా సహకారం అందించిన JF-17 థండర్, F-16లు, మిరాజ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ దగ్గర ఉన్న విమానాల్లో చాలా వరకు పాతకాలం టెక్నాలజీని కలిగి ఉన్నవి. చాలా రిపోర్ట్లు అవి కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని చాలా రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. ఇండియన్ నేవీ అత్యాధునిక టెక్నాలజీ కలిగిన యుద్ధ నౌకలను కలిగింది. 130కి పైగా యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను, 2 సబ్మెరీన్లు ఉన్నాయి. సముద్రం మీద భారత్ సత్తా ప్రపంచ అగ్ర దేశాలకు సైతం సవాలు విసిరింది. పాకిస్తాన్ నేవీలో ఓవరాల్గా 70 నౌకలు, 75 సబ్మెరీన్లు, 13 అగోస్టా తరహావి ఉన్నాయి. పాక్ వద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు లేవు. భారతదేశాల మధ్య అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే భారత్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఉంది. అంటే అణు సబ్మెరీన్లు ఉన్నాయి. వాటి నుంచి కూడా దాడి చేయగల సత్తా కలిగి ఉంటుంది. భారత్ శక్తి ముందు పాకిస్తాన్ నిలబడలేదని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ, అధిక వనరులు కలిగిన దేశం మన భారతదేశం. మోడీ స్టామినా, మోడీ పవర్ఫుల్ డిసిషన్స్ ఇటువంటివి భారత్ కంటే పాక్ చాలా వెనుకబడింది. ఇప్పుడు ఉన్న పలంగా యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఓడిపోతుందని మనకు కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది.